యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. James 1, let's read all together all the 4 verses starting నుంచి మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. I want you to look to your Bibles and join with me as we are reading the scripture portion. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. రైట్, 1, 2, 3 గో. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. అండ్ దెన్ విల్ గో టు అనదర్ స్క్రిప్చర్ పోర్షన్, 1 Peter chapter 1. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 Peter chapter 1. 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1. I'll wait. 1 Peter chapter 1, 6 and 7. 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1, 2, 3 గో. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు బయలుపరచండి. ఓపెన్ అవర్ ఐస్ దట్ వీ కుడ్ సీ వాట్ యు హ్యావ్ ఇంటెండెడ్ ఫర్ అస్ టు సీ ఇన్ యువర్ వర్డ్. మీరు మా మధ్యలో స్వాతంత్రం తీసుకోండి, మా హృదయాలను సంధించండి. మీ నామమున చిన్నతంగా మహింపరచుకొనమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. నేను ఈ వచనాన్ని చాలాసార్లు మీకు చదువుంటాను, బోధించుంటాను, కానీ దేవుడు మరలా నాకు ఈ వచనాన్ని ఈ వారంలో ముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యాకోబు పత్రికలోని మాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. విశ్వాసము, ఓర్పు అన్న మాట, ఈ 2 మాటలు నా హృదయాన్ని చాలా బలముగా దేవుడు క్రొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు మరలా. ఎందుకంటే ఈ 2 మాటలు ఒకదానికొకటి భిన్నమైన మాటలు. దే వర్ ఆపోజిట్ వర్డ్స్. ఫెయిత్ అండ్ పేషెన్స్ ఆర్ నాట్ సినానిమ్స్. అవి ఒకదానికొకటి భిన్నమైన మాటలు, కానీ ఆ 2 కలిస్తేనే మీ విశ్వాసం ఫలిస్తుంది. దే ఆర్ ఆపోజిట్ బట్ దే వర్క్ టుగెదర్. ఫెయిత్ అండ్ పేషెన్స్ ఆర్ దే సీమ్ లైక్ two opposite words, but two opposites, but they work together. వారు 2 కలిస్తేనే మీకు పనిచేస్తాయి. సో మీరు విశ్వాసమును కనపరిచిన ప్రతిసారి ఓర్పును కూడా కనపరచాలి. ఎవ్రీ టైమ్ యూ ఎక్స్ప్రెస్ ఫెయిత్ యూ నీడ్ టు డెమాన్స్ట్రేట్ పేషెన్స్. నో, పేషెన్స్ అన్న మాట చాలా బలమైన మాట. ఎవ్రీ టైమ్ యూ ఎక్స్ప్రెస్ ఫెయిత్ యూ నీడ్ టు డెమాన్స్ట్రేట్ పేషెన్స్. చాలాసార్లు చాలామంది అడిగే ప్రశ్న, పాస్టర్ గారు నేను నమ్ముతున్నాను కానీ జవాబు చూడాల, నమ్ముతున్నాను కానీ ఫుల్ఫిల్మెంట్ ఇంకా చూడాలి, నమ్ముతున్నాను కానీ మేనిఫెస్టేషన్ లేదు. నేను అలాంటి ప్రశ్నలు వినినప్పుడు, అలాంటి సందర్భాలు చూసినప్పుడు, నాకు నేనుగా వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని విషయాల గురించి నమ్మి దాని యొక్క ఫలమును వెంటనే చూడనప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు జవాబు రాకపోవటానికి గల కారణం విశ్వాస లేమి కాదు. కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో ఇట్స్ నాట్ దట్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇట్స్ దట్ యు డోంట్ హ్యావ్ పేషెన్స్. విశ్వాసం లేక కాదు, విశ్వాసం ఉంది, చాలామందికి ఓర్పు లేదు. విశ్వాసం ఉంది, చాలామందికి ఓర్పు లేదు. మెనీ పీపుల్ హ్యావ్ ఫెయిత్ బట్ దే డోంట్ హ్యావ్ పేషెన్స్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ పేషెన్స్ ఈస్ టుడే. ఈ ఓర్పు అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. నౌ ఈ ఓర్పు అన్నది అసలు ఎప్పుడు కన్సిడరేషన్లోకి వస్తుందంటే, వెన్ యువర్ ఆన్సర్ ఈస్ టైమ్ బౌండ్. మీరు దేని కొరకైనా ప్రార్థిస్తున్నారు, నమ్ముతున్నారు, ఆన్సర్ పలానా డేట్ కల్లా వచ్చేయాలి అనుకున్నప్పుడు ఆ ఓర్పు అసలు క్రియలోనికి రావాలి. కంగారు వచ్చేస్తుంది, రేపటికల్లా నాకు జవాబు రావాలి,
కంగారు వచ్చేస్తుంది. ఎల్లుండి కల్లా జవాబు రావాలి, లేకపోతే రేపు సాయంత్రానికల్లా కావాలి. ఎప్పుడైతే టైం లిమిట్ ఉంటుందో, మీ ఆన్సర్కి ఒక కాల పరిమితి ఉంటుందో, అప్పుడు మీ విశ్వాసము వలన మీరు దాని యొక్క జవాబును చూడలేరు. అనేక పర్యాల కారణం ఏంటంటే మీరు తొందరపడుతూ కలవరపడుతూ ఉంటారు. నౌ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. విశ్వాసం అంటే ఇప్పుడు, విశ్వాసం అంటే నీవు నమ్మినప్పుడే. ఎందుకనంటే ఫెయిత్ వర్క్స్ అవుట్ ఆఫ్ టైం. విశ్వాసము సమయమునకు వెలుపట పనిచేస్తుంది. కానీ చాలామంది జీవితాల్లో విశ్వసించినవి వెంటనే చూడరు. అనేక మంది, వారికి కొంత టైం పడుతుంది. ఎందుకని? దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్. విశ్వాసము పరీక్షించబడుతుంది అన్న మాట మీరు మర్చిపోకూడదు. నా ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న పవర్ఫుల్ మాట ఏంటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. నౌ డోంట్ ఫర్గెట్ దిస్, యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. వాట్ ఈస్ ద టెస్ట్ నౌ? ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంటే, నీవు నమ్ముచున్న దాని యొక్క ఫలము వెంటనే చూడకపోవటమే పరీక్ష. మీరు నమ్ముచున్నారు, ఇంకా జవాబు చూడలా, అది పరీక్ష. మీరు నమ్ముచున్నారు, నెల అయింది, జవాబు చూడలా. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను గత 6 నెలలుగా నమ్ముచున్నాను, ఇంకా జవాబు చూడలా. 6 సంవత్సరాలుగా నమ్ముచున్నాను, జవాబు చూడలా. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం కలగల. నా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు నేను ఒక ఆపర్చునిటీ కొరకు వెయిట్ చేస్తున్నాను, నాకు ఇంకా జవాబు రాల. నౌ లిజన్ టు మీ, ఇట్స్ ఎ టెస్ట్ టు యువర్ ఫెయిత్. అది నీ విశ్వాసమునకు కలుగుచున్న పరీక్ష. సో ఈ పరీక్షలో మనము ఏ విధముగా బయటికి రావాలి అంటే, మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడు ఏ పరీక్ష పెట్టినా మనందరిని ఆయన పాస్ చేస్తాడు. హీఈస్ ఎ వెరీ గుడ్ టీచర్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు, హీ విల్ నాట్ అలౌ ఎ టెస్ట్ టు ఫెయిల్ యూ. మనల్ని ఓటమి పాలు చేయటానికి పరీక్షలు పెట్టడు ఆయన. మనకు ఆయన పరీక్ష పెట్టేది ఎందుకంటే మన సామర్థ్యమును మెరుగుపరచటానికి, జస్ట్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. సో విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందం అని ఎంచుకున్నాడు. సో ఈ 4వ వచనానికి వచ్చేస్తే చివరి మాట నాకు చాలా బాగుంది. చివరి మాట లేదు, 4వ వచనం అంతా కూడా బాగుంటుంది. మీరు సంపూర్ణులను, అందరం కలిసి చదువుదాం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములనైనాను కొదువలేని వారై ఉండున్నట్లు. మరలా చూద్దాం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదువలేని వారై ఉండున్నట్లు. మరలా చూద్దాం ఈ మాట, సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ దట్ యు విల్ బి పర్ఫెక్ట్. అండ్ అనునాంగులు అన్న మాట దగ్గర మెన్ ఆఫ్ క్వాలిటీ అన్నమాట. ఆ తర్వాత ఏ విషయంలో కొదువు లేని వారు, ల్యాకింగ్ నథింగ్, బీయింగ్ పర్ఫెక్ట్, ఫుల్లీ ఎక్విప్డ్ అన్నమాట, ల్యాకింగ్ ఇన్ నథింగ్. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువు లేని వారై ఉండున్నట్లు. మీ బైబిల్లో చూడండి 4వ వచనం చివరి మాట, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. సో విశ్వసించినప్పుడు త్వరపడకూడదు, విశ్వసించినప్పుడు కలవరపడకూడదు. బైబిల్ చెప్తుంది విశ్వసించేవాడు కలవరపడు. అంటే దట్ డజంట్ మీన్ మీరు నీటకముగా ఉండి కాంప్లసెంట్ అయిపోయి సోమరుగా ఉండి జరిగినప్పుడే జరిగిద్దిలే అని అనుకోమని కాదు దాని ఉద్దేశం. మీరు త్వరపడితే మీకు తెలియకుండా యూ విల్ బీ మూవింగ్ ఇన్ ఫ్లెష్. మీరు శరీర రీతిగా ముందుకు వెళ్ళిపోతారు, ఆత్మానుసారంగా ముందుకు వెళ్ళరు. మీరు టైం ఫ్రేమ్ను బట్టి కంగారు పడితే జవాబు ఆలస్యం అవుతుందని అబ్రహాము శారా ద్వారా కాకుండా హాగర్ ద్వారా సంతానాన్ని సంపాదించుకోవాలని ఎలాగ త్వరపడ్డాడో, తెలియకుండా శరీర సంబంధమైన దాంట్లోనికి ఇన్వాల్వ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఏం చేయాలి? మరి ఓర్పుతో ఉండటం అంటే ఏంటి? చాలామంది అంటారు, పాస్టర్ గారు మరి నేను 6 సంవత్సరాలుగా నేను నమ్ముతున్నాను, ఇప్పటిదాకా ఉన్నానంటే మరి ఓర్చుకున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నాం. అది ఓర్చుకోవటం కాదు. కొంతమంది 10 సంవత్సరాలుగా నమ్ముతున్నాను, మరి ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను కదా, నేను నమ్ముచున్నాను, వెయిట్ చేశాను అంటే నేను ఓర్పుతోనే ఉన్నాను కదా. కాదు. నో, వెయిటింగ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పేషెంట్. వెయిటింగ్ అండ్ బీయింగ్ పేషెంట్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. వెయిటింగ్ వేరు, పేషెంట్గా ఉండటం వేరు. ఓర్చుకొనటం వేరు, ఓర్పు కలిగి ఉండటం వేరు. నువ్వు కాల పరిమితిని బట్టి వేచి ఉండటం వేరు. చాలామంది వెయిటింగ్ని పేషెంట్గా ఉండటం అనుకుంటారు. చాలామంది వెయిట్ చేస్తారు కానీ పేషెంట్గా వెయిట్ చేయరు. చూసారు అలాంటి వారిని? అంటే తప్పక వెయిట్ చేస్తారు వారు. ఇప్పుడు 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను అంటున్నావు, వెయిట్ చేయకపోతే ఏం చేసేవాడివి నువ్వు చెప్పు? వెయిట్ చేయకపోతే ఏం చేస్తావు నువ్వు? 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుందని పాస్టర్ గారు అంటే, మరి అది కాకపోతే నువ్వు ఇంకేం చేయగలవు? వాట్ కెన్ యూ డూ?
నేను ఇన్ని రోజులుగా నేను ఈ ఆన్సర్ కొరకు చూస్తున్నాను, కానీ నేను వెయిట్ చేస్తున్నాను కదండి నేను పేషెంట్తో. సో అలాగ అనుకొని మీరు జవాబును చూడలేకపోతున్నారు. కానీ దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, బీయింగ్ పేషెంట్ ఈజ్ నాట్ అబౌట్ వెయిటింగ్. నా పేషెన్స్ అంటే ఓర్చుకోవటం అంటే కొంత కాలమును లేకపోతే ఒక సమయమును పెట్టుకొని నేను 6 నెలలుగా ఉంటున్నాను, 10 సంవత్సరాలుగా ఉంటున్నాను, 6 సంవత్సరాలు. నో, ఇట్స్ నాట్ అబౌట్ టైం. అది సమయమును పట్టి కాదు. ఐ విల్ గివ్ యూ డెఫినేషన్ ఫర్ పేషెన్స్ ఫ్రమ్ ద బైబుల్. బైబిల్లో నుంచి ఓర్పు అన్న మాటకు మీకు నిర్వచనం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. హెబ్రూస్ 6 and 9 చదువుమా. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని సేవకులకు పరిచర్య చేశారా? దేవుని సేవకుల కుటుంబం పట్ల పరిచర్య చేశారా? ఈ 10వ వచనం మీకే. ఆయన నామమును బట్టి పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. యూ విల్ హ్యావ్ యువర్ రివార్డ్. హల్లెలూయా. మీరు చేసిన పరిచర్యకు, మీరు చూపిన ప్రేమకు, పరిశుద్ధుల ఎడల మీరు చేసిన ఉపచారమును దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. బట్ దట్స్ నాట్ మై టాపిక్ నౌ. వర్స్ 11 11వ వచనం. ఈ వచనాన్ని అందరూ పట్టుకోవాలి. మీరు మందులు కాక. చాలా బాగుంది. అందరూ ఒక్క మాట చెప్దామా? మీరు మందులు కాక. మందులు అంటే టాబ్లెట్స్ కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మందులు కాక, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఈ రెండింటిని కలిపి మాట్లాడుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. నౌ దే బిలీవ్ దట్ పాల్ రోట్ హీబ్రూస్, బట్ యాక్చువల్గా హెబ్రీ పత్రిక పౌలు రాశాడని నమ్ముతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న మాటలన్నీ చదివితే పౌలు మాటల్లాగే అనిపిస్తాయి. కానీ చాలామంది పౌలు రాయలేదంటారు. ఎందుకంటే హెబ్రీ పత్రిక రాసే టైంకి పౌలు చనిపోయాడు. పౌలు అప్పటికి బ్రతికిలేడు. అందుకనే వేరే వాళ్ళు రాశారంటారు. కానీ డెఫినెట్గా ఇది పౌలే రాశాడు. పౌలు బ్రతుకున్నప్పుడు రాసిన ప్రతులను, ఆ కాగితాలను పౌలు దగ్గర ఉన్న వారు తీసుకుని వెళ్ళి హెబ్రీ పట్టణంలోని సంఘమునకు అందించారు. హెబ్రీలకు రాసిన పత్రిక. సరే, ఈ పత్రిక ప్రతులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ అందరికి నేను ఒక అసైన్మెంట్, మీకు పని చెప్దాం అనుకుంటున్నాను. అందరు నాతో ఉంటే ఆమె చెప్పండి. మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ సండే వరకు, ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు మీలో ప్రతి ఒక్కరూ మన రివైవ్ పోస్టర్ తీసుకొని మీ ఫోన్లో, మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి, మీ ఫేస్బుక్లో షేర్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్, ఇసికించబడేయండి అందరినీ. ప్రతిరోజు మీరు దాన్ని ప్రమోట్ చేయాలని, షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఆమెన్. ఎందుకంటే మీరే మా పత్రికలు అయి ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. మన చర్చిలో ఒక సిస్టర్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, ఒక సిస్టర్ వారికంతట వారే అడిగి, మన చర్చ్ బ్రదర్స్ని అడిగి, మాకు పాంప్లెట్ డిజైన్ ఇవ్వండి, మేమే ప్రింట్ చేసుకొని కాలేజ్ దగ్గర పంచుతామని వారే అడిగితే, నన్ను బ్రదర్ నాకు మెసేజ్ పెట్టి ఇట్లా అడుగుతున్నారు, ఇవ్వమంటారు అంటే నేను ఇవ్వమని చెప్తే, వారికంతట వారే ఆన్ దేర్ ఓన్ దే హ్యావ్ ప్రింటెడ్ 5,000 పాంప్లెట్స్. 5,000 పాంప్లెట్లు వాళ్ళే ప్రింట్ చేశారు. అన్ని కాలేజెస్ దగ్గర వారికంతట వారే బాధ్యతగా తీసుకొని ఎక్కడెక్కడ పంచుతున్నారో కూడా నాకు అదంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారే పంచుతుంది. దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. సో మా పత్రికలు, మీరే టెల్ టు సంబడి, మనమే పత్రికలము అని చెప్పండి. యు నో దట్ వర్డ్, ఆ వాక్యం తెలుసు కదా. పౌలు రాస్తూ అన్నాడు, మీరు మా పత్రికలు అయి ఉన్నారు అని. సో మీరే ఈ విషయాన్ని తెలియచేయండి. పోస్టర్ తీసుకోండి. మీ దగ్గర లేకపోతే మన చర్చ్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు ఆ పోస్టర్ పంపిస్తారు. అవి తీసుకొని అందరికి సర్క్యులేట్ చేయండి. ఓకే. నా ఇక్కడ ఆ పత్రికలు ఆ విధముగా పౌలు రాసినవి తీసుకుని హెబ్రీలకు ఇస్తే అది హెబ్రీ పత్రిక అయింది. సో ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఈ 2 వర్డ్స్ని కలిపి మాట్లాడుతున్నాడు. 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారు. ఆగుదాం ఒక్క నిమిషం. మనం ఏదైనా వచనం చదివేటప్పుడు ప్రతి మాట దగ్గర ఆగాలి.
ఆగినప్పుడు ఆ మాట వెనక ఏముందో చదవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు రీడ్ బిట్వీన్ ద వర్డ్స్, రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ షోయింగ్ బిహైండ్ ద రిటన్ వర్డ్ దట్ వాస్ దేర్. అక్కడ రాయబడిన మాటల వెనక దేవుడు ఏం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడో దాన్ని పట్టుకోవాలి. మీరు అక్కడ బాగా గమనించండి. మీరు మందులు కాక, దాని సంగతి తర్వాత వద్దాం. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారు అని కొందరు గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అంటే వారు వాగ్దానములు ఎలా స్వతంత్రించుకున్నారంటే విశ్వాసము చేత ఓర్పు చేత స్వతంత్రించుకున్నారు. కేవలం విశ్వాసము చేతే కాదు, దే హ్యాడ్ ఫెయిత్ అండ్ పేషెన్స్, ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్. విశ్వాసము ఓర్పు కలిపి వాగ్దానములను స్వతంత్రించుకున్నారు. ఆమేన్. కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. అంటే సరే, విశ్వాసం అంటే మనకు తెలుసు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మీరు కూడా చదివారు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో విశ్వాసం ఎలాగ మీలో వృద్ధి చెందుకోవాలి? వాక్యమును ధ్యానించుట ద్వారా. నౌ ద లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఇస్ డిపెండెడ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ వర్డ్ దట్ యూ హ్యావ్. సో విశ్వాసం ఎలా వస్తుందో తెలుసు, విశ్వాసం ఎలా వృద్ధి పొందించుకోవాలో తెలుసు, విశ్వాసం ఎలా క్రియలోనికి తీసుకురావాలో కూడా తెలుసు. ఎలా క్రియలోనికి తీసుకురావాలి? బై స్పీకింగ్. కమ్ ఆన్, వండర్ఫుల్. ఎలా క్రియలోనికి తీసుకుని రావాలి? బై స్పీకింగ్ ద వర్డ్. మీరు వాక్యమును పలికినప్పుడు, మీరు నమ్ముచున్న దాన్ని పలికినప్పుడు, మీరు నమ్ముచున్న ఆ యొక్క విశ్వాసము క్రియలోనికి వస్తుంది. సో ఇవన్నీ తెలుసు. సో కాబట్టి అబ్రహాము విశ్వాసము ద్వారా ఇస్సాకును పొందాడు అంటే వీ కెన్ అండర్స్టాండ్. శారమ్మ విశ్వాసము ద్వారా వయసు గతించినదైనప్పటికీ గర్భము ధరించుటకు శక్తి పొందిందంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ విశ్వాసము చేతను ఓర్పు చేతను వారు వాగ్దానములు స్వతంత్రించుకున్నారంటే ఏం చేశారు? విశ్వాసంతో పాటు దే హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. వారు నమ్ముటతో పాటు వేరే చేశారు. మీలో నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాగ్దానమును నమ్ముతారు, వాక్యమును నమ్ముతారు, దేవుని నమ్ముతారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నమ్ముతారు. అవన్నీ కరెక్టే. బట్ వాట్ డస్ ఇట్ మీన్ వెన్ ద బైబుల్ సేస్ యూ నీడ్ టు బి పేషెంట్? మీరు ఆ వచ్చిన చదివితే మీకు అర్థమైంది. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. చదవండి. మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము అగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపర్చిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? ఇంకోసారి హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? నౌ హియర్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ పేషెన్స్. ఓర్పు అంటే అర్థం ఏంటంటే, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమటుకు కనపరచుట ఓర్పు. నౌ పేషెన్స్ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ డిలిజెన్స్, మెయింటైనింగ్ ద సేమ్ ఫర్వెన్సీ, మెయింటైనింగ్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్. మీరు స్టార్టింగ్లో ఏ విశ్వాసమును కనపరిచారో, మీరు ఇదివరకు కనపరిచిన ఆ యొక్క ఆ శక్తిని తుదమటుకు కనపరచుటయే ఓర్పు అంటానికి అర్థము. హల్లెలూయా. సరే, ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరకు వచ్చేస్తున్నాను. నేను 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను పాస్టర్ గారు అంటే 6 నెలలుగా నేను ఓర్పుగానే ఉన్నాను అని నువ్వు అనుకున్నావు. అయితే నా ప్రశ్న, 6 నెలలు నువ్వు ఒకే విధమైన విశ్వాసమును కనపరిచావా? 6 నెలలు స్టార్టింగ్లో నువ్వు ఏ విశ్వాసమునైతే కనపరిచావో అదే ఆసక్తిని కనపరిచావా? మధ్యలో నువ్వు విసిగిపోయి నెగిటివ్ మాట్లాడలేదా? మధ్యలో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అన్బిలీఫ్ మాట్లాడలేదా? మధ్యలో కొంచెం భయం వేసినప్పుడు నువ్వు ఫియర్లో నుంచి డౌట్ మాట్లాడలేదా? చాలాసార్లు మనకి ఏదైనా ఆ వీక్ మూమెంట్లో, లేదంటే కొంచెం భయం వేసినప్పుడు, కొంచెం కలవరం వచ్చినప్పుడు, ఇది అవుతుందో లేదో, ఇది జరుగుతుందో లేదో, ఏమవుతుందో మీకు తెలియకుండానే మీరు విశ్వాసంలో నుంచి బయటికి మిమ్మల్ని మీరు మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. బీయింగ్ పేషెంట్ మీన్స్, నేను ఓపికతో ఉండటం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం వెయిట్ చేయటం అని కాదు. ఓపికతో ఉండటం అంటే రోజులు నెలలు వెయిట్ చేయటం అని కాదు. ఓపికతో ఉండుట అంటే అర్థం ఏంటంటే నువ్వు అదే విశ్వాసములో స్థిరముగా నిలబడుట అని అర్థము. హల్లెలూయా. బీయింగ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో స్థిరముగా నిలబడటం. నౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది తెలియకుండా వారి యొక్క ఫెయిత్ ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, మనకి ఎవ్రీ డే ఈజ్ ఎ టెస్ట్. నేను మీకు గుర్తుందా, ఐ థింక్ 2 weeks బ్యాక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ గిడియోన్ గురించి నేను మాట్లాడుతున్నా. 2 వారాల క్రితం అనుకుంటా. గిద్యోనుని దేవుడు పిలిచినప్పుడు దేవుడు తన దూత ద్వారా గిద్యోనుతో మాట్లాడాడు. నువ్వు మిద్యానీయులను జయించాలి అన్నాడు.
నేను జయించలేను అన్నాడు. నువ్వు జయించాలన్నాడు. ఏ సహాయం చేతంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. వెంటనే గిద్యోను 32,000 మంది సైనికులను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు అన్నాడు, వీళ్ళందరూ నాకు ఎక్కువైపోతారు, ఇంతమందితో నువ్వు యుద్ధాన్ని జయిస్తే వారు బాహుబలం చేత వారు జయించారని అతిశయిస్తారు, నా వలన జయం వచ్చింది అనుకోరు. కాబట్టి భయపడుతున్నవాడు ఎవడో వెనక్కి వెళ్ళిపోమని అనౌన్స్ చేయంటే, భయపడుతున్నవాడు ఎవడో వెళ్ళిపోమంటే 22,000 మంది వెళ్ళిపోతారు. గుర్తుందా? మిగిలిన 10,000 మంది మిగిలేరు. ఆ 10,000 మందిని కూడా చూసి దేవుడు అన్నాడు, ఈ 10,000 కూడా నాకు ఎక్కువైపోతారు, వీరిని నేను మీ కొరకు శోధిస్తాను అన్నాడు. ఐ విల్ టెస్ట్ దెమ్ ఫర్ యూ. సో వారందరిని నీటి దగ్గరికి తీసుకొని వచ్చాడు. శత్రువునే చూస్తూ, శత్రువు కొరకు కనిపెడుతూ, గురువైపే చూస్తూ, చేతితో నోటికి నీరు అందించుకున్న వారిని సపరేట్ చేయమన్నాడు. సో అలాగ 300 మంది సపరేట్ చేయబడ్డారు. 10,000 మందిలో 9,700 మంది వెళ్ళిపోయారు వెనక్కి. ఈ 10,000 మందికి వారు పరీక్షించబడుతున్న విషయం తెలియదు. దట్స్ మై పాయింట్. దే డిడ్ నాట్ నో దట్ దే ఆర్ బీయింగ్ టెస్టెడ్. కానీ 10,000 మంది పరీక్షించబడ్డారు. 9,700 మంది ఆ పరీక్షలో నిలబడలేదు. 300 మంది మాత్రం నిలబడ్డారు. ఆ 300 మందితో గిద్యోను ముందుకెళ్ళి విజయమును తీసుకొని వచ్చాడు. మై పాయింట్ ఈస్, యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఎవ్రీ డే. నీ దగ్గరికి ఆ ఫ్రెండ్ ఎందుకు వచ్చారు? ఇట్స్ ఎ టెస్ట్ టు యూ. నీకు ఆపర్చునిటీ ఎందుకు ఓపెన్ అయిపోయింది? చాలాసార్లు మెనీ ఆపర్చునిటీస్ ఆర్ టెస్ట్. అవి నీకు కలిగే పరీక్షలు. నీకెందుకని నువ్వెందుకని నీకు ఇన్విటేషన్ వచ్చింది? ఇట్స్ ఎ టెస్ట్. గాడ్ విల్ టెస్ట్ యూ. అంత్య దినములలో యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే ముందు క్రీస్తు విరోధి స్టార్ట్ అవటం ప్రారంభిస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ కంప్లీట్గా రివీల్ అయిపోతాడు. ఈ చెప్తున్నాను, ఈ అంత్య దినాలు వచ్చేసరికి, ఈ ఎండ్ డేస్లో ఏమవుతుందంటే అనేక మంది విశ్వాసం కదిలించబడుతుంది. విశ్వాసం కదిలించబడుతుంది. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. యువర్ ఫెయిత్ విల్ బి షేకెన్. నిజంగా దేవుణ్ణి వెంబడించే వారు ఎవరో, ఊరికే సరదాగా పేరుకొచ్చే వాళ్ళు ఎవరు సపరేట్ చేయబడతారు. మీకు నిజంగా దేవుడు పలానా డేటు పలానా టైం చెప్పి నేను వస్తున్నానని చెప్తే మీరందరూ దోతులు, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు రెడీ అయిపోతారు డెఫినెట్గా. అసలు పరిశుద్ధులు అసలు ఎట్లాగా, అసలు ఏంటి అసలు ఎవరికి అర్థం కాదు మీకు నిజంగా టైము డేట్ చెప్తే. కానీ దేవుడు చెప్పలేదు, అందుకనే కమాన్ హల్లెలూయా. సో మనకు తెలియకుండానే వీఆర్ బీయింగ్ టెస్టెడ్ ఎవ్రీ డే. మనం పరీక్షించబడుతూనే ఉన్నాం. ఎందుకు ఈ పరీక్ష అంటే, టు గాడ్ విల్ డ్రా ఎ క్లియర్ లైన్ బిట్వీన్ ఆయన వారికి, ఆయనను వెంబడించిన వారికి మధ్య వేరుపరుస్తాడు ఆయన అంత్య దినాలలో. సో నీ ఎద్దుకు తీసుకొని వచ్చే నీ ప్రతి అట్రాక్షన్, నీ ఎద్దుకు తీసుకొని రాబడుతున్న ప్రతి ఆఫర్, ప్రతి ఆపర్చునిటీ, ప్రతి ఓపెన్ డోర్, నీ ఎద్దుకు వచ్చినవి ప్రతివి కూడా అవి నీకు పరీక్షలను గ్రహించాలి. అందుకే నన్ను కొంతమంది వచ్చినప్పుడు, పాస్టర్ గారు నేను నాకు పలానా ఊరు ట్రాన్స్ఫర్ వచ్చింది వెళ్ళొచ్చా, లేదంటే పలానా కంపెనీలో ఉద్యోగం ఉంది వెళ్ళొచ్చా, లేకపోతే నేను ఏ కోర్సు తీసుకోవాలి ప్రార్థన చేసి చెప్పండి, లేకపోతే పలానా సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవచ్చా, నేను ఆ ఊరు సంబంధంకి వెళ్ళొచ్చా. నేను వాళ్ళందరికీ చెప్పే ఒకటే కామన్ ఆన్సర్ ఏంటంటే, మీరు చేయుచున్న దేవుని నామానికి మహిమ తీసుకొస్తుందా లేదా? ఇఫ్ ఇట్ డజంట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. దేవుని మందిరానికి నేను దూరం చేస్తుందా? అది దేవుని మందిరానికి దూరం చేసి నీ సండే టైం కూడా కావాలని కోరే కంపెనీ అయితే అది నీకు శాపమే. కొన్నిసార్లు ఎమర్జెన్సీ టైంలో దట్స్ డిఫరెంట్. చాలా అప్పీలింగ్గా సాతాను తీసుకొని వస్తాడు. అందరు నాతోనే ఉన్నారా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసే, దేవుని నామానికి మహిమ తీసుకొని రానివి ఏవైనా కానీ ఐ డోంట్ వోచ్ ఫర్ ఇట్. ఖచ్చితంగా నేను వద్దని చెప్తే అదే చేస్తారు వెళ్ళి చాలామంది. కమ్ ఆన్ హల్లెలూయా. బట్ మై పాయింట్ ఈస్, మన విశ్వాసము ప్రతిదినము పరీక్షించబడుతూనే ఉంటుంది. అలా పరీక్షించబడినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఆ పరీక్ష ద్వారానే దాంట్లో పొందాం. సో ఇప్పుడు యాకోబు పత్రికలో చూస్తే మొదటి అధ్యాయము 2వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 1 verse 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు. నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే పుట్టించును అన్నమాట. అందరు చెప్పండి, పుట్టించును. చెప్పాల, మీరు సరిగ్గా చెప్పలేదు. పుట్టించును. ఏంటి పుట్టించేది? ఓర్పు పుట్టించును. ఏంటి ఓర్పు పుట్టించేది? ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ పేషెన్స్. అంటే ఈ పరీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే టు ప్రొడ్యూస్ పేషెన్స్ ఇన్ యూ. నీలో ఓర్పును పుట్టించటానికి. అంటే ఓర్పు లేదు, నువ్వు వెయిట్ చేయటం ఓర్చుకోవటం కాదు.
ఓర్పు ఈజ్ ఎ క్యారెక్టర్ దట్ కెన్ బికమ్ ఎ ఫోర్స్ ఇన్ యూ. నేను చెప్తున్నాను, ఓర్పు అంటే నీలో డెవలప్ అయ్యే ఒక గుణము, ఒక లక్షణము. అది ఒక శక్తిగా మార్చబడి నీ విశ్వాస నెరవేర్పుకు సహాయపడే ఒక బలమైన శక్తి. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. అర్థమవుతుందా? ఓర్పు ఇస్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. అందుకని ఆత్మఫలములో కూడా ఉంది ఎండ్యూరెన్స్, లాంగ్ సఫరింగ్. నేను చెప్తున్నాను, మీరు దీనిని యూ హ్యావ్ టు డెవలప్ ఇట్ బై ఫెయిత్. ఎందుకు ఓర్చుకోవాలంటే విశ్వసించాము కనుక. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. బికాస్ వి బిలీవ్, దేర్ఫోర్ వి వెయిట్ పేషెంట్లీ. మనం కంగారు పడ, ఎందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తెలుసు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని తెలుసు. అందుకనే నేను చెప్తున్నాను, నీకు పరిస్థితులు మారుతున్నప్పుడల్లా కొంతమంది పరిస్థితితో పాటు మారుతూ ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళని? ఎవరినో చూడటం ఎందుకు పాస్టర్ గారు, భలే ఉన్నారు మీరు. పరిస్థితి మారితే, ప్రభా మా పితరులకు నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. విన్నారు అలాంటి ప్రార్థన ఎప్పుడైనా మాడ్యులేషన్తో? కమ్ ఆన్, టాక్ టు మీ. ఎంత గొప్ప దేవుడు, మా పితరులకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవా, నా జీవితంలో కూడా కార్యము చేయగల సమర్థుడు నాయన, స్తోత్రం నాయన. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఎర్ర సముద్రం ముందు నిలబెడతాడు నిన్ను. వెనకెవరు? ఫరో సైన్యం. ముందేంటి? చుట్టూ ఏంటి? ఇప్పుడు ఇంకో ఏడుపు. అయ్యా ఏంటన్నా తీసుకొచ్చి నిన్న అంత ఉపవాసం ఉండి, అంత సీడ్స్ చేసి, అంత ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం ముందు తీసుకొచ్చి వెనకాల్సి, నువ్వేగా నిన్న చెప్పావుగా, మా పితరులు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మాకు చేయటకు సమర్థుడు అన్నావు కదా, మరి నీకు చూపించాలిగా నేను, నీకు కూడా చేయగలనని. చాలామంది దే వాంట్ మిరకల్ బట్ దే డోంట్ వాంట్ టు ఫేస్ ద సిచ్యువేషన్ దట్ టేక్ యూ ఇంటు మిరకల్. నేను అద్భుతంలోనికి తీసుకుని వెళ్ళే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇష్టపడరు, కానీ అద్భుతం కావాలనుకుంటారు. కమాన్, వింటున్నారా లేదా? హల్లెలూయా. ప్రభా మా పితరులకు నాయన యుద్ధంలో విజయమును కలుగ చేసిన దేవా స్తోత్రం, మాకు కూడా చేయ సమర్థుడు. నెక్స్ట్ డే ఏంటి? యుద్ధం. ప్రభా ఏంటి నాయన యుద్ధం ఏంటి? ఈ సమస్య ఏంటి? చాలామంది అద్భుతం కావాలని ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత అద్భుతం వద్దని కూడా ప్రార్థన చేస్తారు. ఆ అద్భుతంలో నిలబడటానికి కూడా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. సరే దేవుడు అన్నాడు, సరే నువ్వు నేను ప్రార్థన చేసేది మా పితరులకు ఎర్ర సముద్రం పాలి, మరి ఈరోజు ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు, మరి నిన్న చేసిన ప్రార్థన ఈరోజు. అది ఓపిక, ఓర్పు అంటే. ఓర్పు అంటే ఎర్ర సముద్రం లేనప్పుడు ఎలా ప్రార్థన చేసావో ఎర్ర సముద్రం ముందు కూడా అలాగే ప్రార్థన చేయాలి. అది ఇశ్రాయేలీలకి మోషేకి మధ్య ఉన్న తేడా. ఇశ్రాయేలీలు అక్కడ అంత చేపలు తినేటప్పుడు, కూరలు తినేటప్పుడు, ఉల్లిగడ్డలు తినేటప్పుడు, తెల్లగడ్డలు తినేటప్పుడు బాగున్నట్టుగా ఎర్ర సముద్రం ముందు లేరు. కానీ మోషే అక్కడ ఎలాగున్నాడు, ఇక్కడ ఎలాగున్నాడు. మీరు ఊరికి నిలబడి యెహోవా కలుగజేయు రక్షణ చూడండి అన్నాడు. హీ వాస్ కంటిన్యూయింగ్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్, సేమ్ టెనాసిటీ. అదే తీవ్రత కలిగిన విశ్వాసం, అది ఓర్పు. ఇట్స్ నాట్ అబౌట్ time, the length of time, it's not about it. కొంతమంది 100 సంవత్సరాలైనా మార్పు ఉండదు. చూసారు అలాంటి వాళ్ళని? Patience is a character that becomes a force in your spirit which can help you fulfill your faith. సో ఇది డెవలప్ అవ్వాలి. అయితే ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అదే నేను చదివాను ఇందాక 2వ వచనం చూడండి. నా సహోదరులారా, అంటే సహోదరులు కూడా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. నీకెందుకు పరీక్ష అంటే, నీలో విశ్వాసం లేదని కాదు, నువ్వు బాగా నమ్ముతున్నావు, రెఫరెన్స్లు బాగా చెప్తున్నావు, వాక్యం బాగా చదువుతున్నావు, మెడిటేట్ చేస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు, అన్నీ బాగానే ఉంది. కానీ నీలో ఓర్పు లేదు, షార్ట్ టెంపర్ ఎక్కువ, నీలో ఓర్పు లేదు, నీ కంగారు ఎక్కువ, నీలో ఓర్పు లేదు, కలవరపడిపోతున్నావు, ఇంకెప్పుడు అంటున్నావు. హలో, పరిస్థితులతో పాటు నీ విశ్వాసం మారిపోతావు. దేవుడు అన్నాడు, నీలో ఓర్పు కలిగిద్దామని, నీలో ఓర్పు ప్రొడ్యూస్ చేద్దామని, నీలో ఓర్పు పుట్టిద్దామని నీ విశ్వాసమునకు పరీక్ష పెట్టాను అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫెయిత్ సెంటర్కి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడతాడు అనుకుంటేనే రండి. దేవుడు మాట్లాడతాడు కాబట్టే రండి. దేవుని స్వరం వింటానికి రండి, మరొకటి ఏముండదు ఇక్కడ. కమ్ ఆన్, హల్లెలూయా. And faith center is a place where God speaks. And by the grace of God, I am bold enough to declare that. Hallelujah.
ఫెయిత్ సెంటర్లో మీరు దేవుని స్వరమును వింటారు. దీస్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను చెప్తున్నాను, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడ దొరకని ప్రిన్సిపల్స్ నేను మీకు చెప్తున్నాను. దిస్ విల్ గివ్ యూ అన్యూజువల్ ఎక్సెప్షనల్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్తున్నా, రానున్న రోజుల్లో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ నో 2025 there will be another shock to the world. 2025 సంవత్సరాలు there will be another shock to the world. ప్రపంచానికి మరొక షాక్ ఉంటుంది. చాలామంది తమ జ్ఞానమును చూసి, తమకున్న అనుభవాలను చూసి అతిశయిస్తున్న వాళ్ళందరూ కదిలించబడతారు 2025లో. నేను చెప్తున్నాను, సంవత్సరాలు గడుస్తున్నాయంటే మనము దేవుని ఆగమనానికి దగ్గర అవుతున్నామని మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. రాబోతున్న దినాలు ఎవరు అంటే దేవుని కృపచేత కప్పబడిన వారివే దినాలు. రాబోతున్న దినాలు ఎవరంటే ద కమింగ్ డేస్ ఆర్ ఫర్ ద ఫేవర్డ్. హల్లెలూయా. ద డేస్ ఆర్ ఫర్ ద ఫేవర్డ్. హల్లెలూయా. మీ శక్తి చేత కాదు. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, ఆ జ్ఞానం గలవాడికి అన్నము దొరకదు అన్నాడు. ఉందా లేదా మాట? వడిగలవారు యుద్ధంలో గెలవరు అన్నారు. ఉందా లేదా మాట? తర్వాత బలము కలిగిన వారు పరుగులో గెలవరు అన్నాడు. నేను చెప్తున్నా, మరి ఎవరివి రాబోతున్న దినాలు? ఎవరివి? నేను చెప్తున్నాను, దేవుని కృప పొందిన వారివే రాబోతున్న దినాలు. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ క్రియల చేత, నీ జ్ఞానము చేత కాదు. ద కమింగ్ డేస్, ద కమింగ్ ఇయర్స్ ఆర్ ఫర్ ద ఫేవర్డ్. కృప కలిగిన వారికి. You need to establish yourself under the favor of the Lord. There is coming a great shaking. నేను నమ్ముతున్నాను. అందుకే అన్నాడు, పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు సిద్ధపరచబడి ఉన్నది అన్నాడు కదా. అవన్నీ కదిలే రోజులు రాబోతున్న దినాలు అవన్నీ కూడా. చాలామంది గుడ్ ఓల్డ్ డేస్ విన్నారా ఆ మాట ఎప్పుడైనా? ఆ రోజులే బాగుంటాయి. ఆపేయండి ఆ మాట ఈ రోజుతో. ఓల్డ్ డేస్ ఆర్ నాట్ గుడ్, ద కమింగ్ డేస్ ఆర్ గుడ్ డేస్. అందరికీ లోకమంతటి కటికి చీకటి కానీ పైన మహిమ ఉదయిస్తుంది. నీ కొరకు రాబోతున్న దినాలు శ్రేష్టమైన దినాలకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మీ విశ్వాసమును పరీక్ష ఓర్పును పుట్టించును. ఈ మాట మర్చిపోదు. సో ద పేషెన్స్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యూ. నౌ వాట్ ఇస్ పేషెన్స్? పేషెన్స్ ఇస్ టు మెయింటైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. పరిస్థితులు మారినప్పుడల్లా నువ్వు మారిపోకూడదు. Now turn your Bibles to Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన 3:9 నుండి చదువుదాం. ప్రకటన 3 ఈ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సంఘానికి, ఈ ఒక్క సంఘానికి, 7 సంఘాలు, ఈ ఒక్క సంఘానికి ఏ గద్దింపు ఇవ్వలేదు ఆయన, ఏ హెచ్చరిక ఇవ్వాల. మిగిలిన సంఘాలు అన్నిటిని తిట్టాడు ఏదో ఒక విషయంలో. ఫిలదెల్ఫియా సంఘానికి ఏమీ ఆయన గద్దించలేదు, తిట్టలేదు. బ్యూటిఫుల్ చర్చ్. నా 9వ వచనం. యూదుల కాకియే చదవమ్మా. తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా. చదవమ్మా 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. నాకు ఆ మాట చాలా బాగుంది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలీదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. మీరు అక్కడ పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ద వర్డ్ ఆఫ్ పేషెన్స్ అన్నమాట. మై వర్డ్ ఆఫ్ పేషెన్స్, మై వర్డ్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఎప్పుడు నిన్నారు ఈ మాట? ఓర్పు విషయమైన వాక్యం ఏంటి? నువ్వు చదవండి అన్నమాట. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నా ఈ ఓర్పు ఎంత పవర్ఫుల్ అంటే, శోధన కాలమందు శ్రమ నుంచి నేను భద్రపరుస్తుంది. ఇది ఇట్ విల్ బి ఎ షీల్డ్. మై పాయింట్ ఈస్, మీరు అక్కడ పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఓర్పు విషయమైన వాక్యము అన్నమాట. నేను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. మై వర్డ్ ఆఫ్ పేషెన్స్, మై వర్డ్ ఆఫ్ పేషెన్స్. నేను దాన్ని వాడుక భాషలోనికి తర్జుమా చేస్తే ఓర్పు యొక్క వాక్యము. దాన్ని ఇంకొంచెం లోపలికి వెళ్తే ఓర్పును కలిగించు వాక్యము. నీలో ఓర్పును కలిగించి, నో ద వర్డ్ క్యాన్ ప్రొడ్యూస్ పేషెన్స్. ఎందుకు పాస్టర్ గారు పేషెన్స్ గురించి ఇంత చెప్తున్నారు? ఇట్ ఈస్ ఎ ఫోర్స్. యూ డోంట్ అండర్స్టాండ్. ఇట్ క్యాన్ బి ఎ ఫోర్స్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ఒక బలమైన శక్తి ఓర్పు అంటే. హౌ డస్ ఇట్ ప్రొడ్యూస్డ్? అది ఎట్లాగా? బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఓకే, బాగానే ఉంది. ఓర్పు అంటే ఏంటి?
ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచుట, అది ఎలాగ సాధ్యమవుతుంది? నాకు సడన్గా మధ్యలో భయం వేస్తుంది, సడన్గా నాకు కంగారు వస్తుంది, సడన్గా దిగులు వస్తుంది, సడన్గా విసుగు వస్తుంది, సడన్గా పరిస్థితులు మారిపోతున్నాయి, నాకు సడన్గా నాకు తెలియని సందేహం వస్తుంది. ఎట్లాగా? ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదవరకు ఎలా కనపరచాలి? అందుకని వాక్యం ఇచ్చాడు నీకు ఆయన. హల్లెలూయా. ఈ వాక్యమునకు పేరేంటంటే ఓర్పు విషయమైన వాక్యము. మై వర్డ్ ఆఫ్ పేషెన్స్. ఏమవుతుంది? ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటే, ఈ వాక్యమును చదువుతూ ఉంటే శరీరం మృతశూల్యం అయిపోయింది, శారీర గర్భం మూయబడింది, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కమాన్, హల్లెలూయా. ఆ మాట, ఆ ఓర్పు విషయమైన వాక్యము నీలో ఏం కలుగు చేస్తుందంటే ఓర్పును కలుగు చేస్తూ ఉంది. ఐ యు స్టడీయింగ్ ద వర్డ్. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే ఇట్స్ హెల్పింగ్ యూ for the fulfillment of your faith. మీరు నమ్మి జవాబు చూడని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈరోజు బిలీవర్స్? మీరు నమ్మి ఎదురు చూచి ప్రార్థించి విశ్వసించి చేసి వాగ్దానమును మాట్లాడి జవాబు చూడనివి ఏమైనా ఉన్నావా? గెట్ రెడీ, అవి నెరవేర్చబడతాయి నీ జీవితంలో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఐ బిలీవ్ ఇన్ హిమ్. నేను నమ్ముచున్నాను, నేను దేవుని నమ్ముచున్నాను. ఆయన అబద్ధమాడటకు నరుడు కాదు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన పశ్చాత్తాపడకు నరపుత్రుడు కదా, ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇఫ్ హీ హస్ సెడ్ సంథింగ్ హీ విల్ డూ ఇట్ ఫర్ షూర్. నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. జార్జ్ ముల్లర్ 50,000 జవాబు వచ్చిన ప్రార్థనలు పొందినవాడు. అతను ప్రేయర్ జోన్లో 50,000 ఆన్సర్డ్ ప్రేయర్స్. లాంగెస్ట్ అవర్ దట్ హీ ప్రేయర్డ్ వాస్ 36 hours. జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు, నీ వాక్యము లేదని వాగ్దానము కనపడి మోకరించి ఆ వాగ్దానం దగ్గర నీ ఏలు పెట్టి, ప్రభువును వాగ్దానం చేసావు కదా అని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు, పరలోకం అంతా కూడా నువ్వు వేలు పెట్టిన దగ్గర ఆగిపోద్ది, నువ్వు నమ్మింది నెరవేర్చడానికి అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. జార్జ్ మ్యూలర్, దేవుని మహాకృపను బట్టి, వెన్ ఐ వెంట్ టు ప్రీచ్ ఇన్ ఇంగ్లాండ్, నేను వాళ్ళని అడిగి, ఐ వెంట్ టు హిస్ హౌస్, ఐ సాట్ ఆన్ హిస్ టేబుల్. అతని టేబుల్, అతని చైర్, అతని రైటింగ్ డెస్క్ అంతట్లాగా వదిలేశారు. వెన్ ఐ సాట్ దేర్, ఐ వాజ్ సిట్టింగ్ దేర్, నేను అక్కడ కూర్చున్నప్పుడు ద ఫెయిత్ వాజ్ సో ఇంటాక్ట్. అక్కడ విశ్వాసము, ఆ వాతావరణం ఇంకా చార్జ్ అయిపోయినట్టుగానే ఉంది అక్కడ. ఏ మనుషుని సహాయం అడగకుండా దేవుని యొద్ద నుంచి సమస్తమును పొందుకున్నవాడు జార్జ్ ముల్లర్కి దేవుడు ఈరోజు నీకు కూడా దేవుడే. కమాన్, బిల్లీ గ్రహాంకి దేవుడు ఈరోజు మనకు కూడా దేవుడే. కమాన్, ఎల్కానాకి పెనిన్నాకి, హన్నాకి పెనిన్నాకి ఇద్దరికి ఒకటే భర్త. పేరేంటి? ఎల్కి తెలియదు కదా, ఎక్కడ అరండల్పేట 4 లైన్ కాదు. బైబిల్లో చాలామందికి పేర్లు తెలియదు. చాలా. హన్న తెలిసే శామ్యూల్ అమ్మ. హన్నతో పాటు ఉన్న ఇంకొక ఆమె ఎవరు? పెనిన్నా. వాళ్ళిద్దరికి ఒకటే భర్త ఎల్కానా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు పుట్టలేదు. కమాన్, అంటే నా పాయింట్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ఎల్కానా. సమస్య ఎల్కానాతో కాదు, సమస్య హన్నాలో ఉంది. సమస్య దేవుడు కాదు, సమస్య మనమే. The God who worked in America, the God who worked in Korea, the God who worked in Singapore, the God who worked in Kerala, the God who worked in Gorantla, come on, Guntur, come on, the God who worked in Hyderabad, the God who worked in Chennai. ఎందుకు ఆ పేర్లు చెప్పానా? అక్కడ వాడబడిన దైవజనుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ, హీ ఈస్ ద సేమ్ గాడ్ యు ఆర్ సర్వింగ్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి భర్త ఒకడే, మనందరికి తండ్రి ఒకడే, మనందరికి దేవుడు ఒక్కడే, మనందరికి సర్వ సృష్టికర్త ఒక్కడే. ఆయన 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 శక్తి చేత మన పక్షంగా నమ్మిన ప్రతి ఒక్కరి కొరకు కార్యములు చేయవాడై ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను చెప్తున్నాను అమ్మ, నేను అందుకనే చెప్తున్నాను, ఈ వాక్యము నీలో ఏం కలిగిస్తుంది అంటే ఆ బలమైన విశ్వాసము కలిగిస్తుంది. హల్లెలూయా. నాట్ విశ్వాసము, ఓర్పును కలిగిస్తుంది. సో నువ్వు కృంగిపోయినప్పుడు, బాధేసినప్పుడు, దిగులేసినప్పుడు ఉంటావు, ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తావు, కానీ ఓర్పుగా ఉండవు. నేను ఓర్పును గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెయిటింగ్. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ లేట్ అయితే వెయిట్ చేస్తారు కదా, ఎలా వెయిట్ చేస్తారు చెప్పండి? తిట్టుకుంటూ వెయిట్ చేస్తారు. మీరందరూ మరి పరిశుద్ధులకు మాట్లాడబాకండి. అసలు ఎయిర్ ఇండియా అయితే చెప్పా పెట్టుకుంటే క్యాన్సిల్ చేస్తాడు. నాకైన ఎక్స్పీరియన్స్లు చాలాసార్లు చెప్పరు. అసలు క్యాన్సిల్ చేసే టైంలు కూడా మనకు అర్థం కావు. మార్నింగ్ 8కి ఫ్లైట్ కంటే మెసేజ్ వస్తుంది 7:30కి, ద ఫ్లైట్ ఈస్ రీస్కెడ్యూల్ టు 8 PM అంటాడు. ఎప్పుడు 8? మార్నింగ్ 8 అయితే ఈవినింగ్ 8. మనకు అర్థం కాదు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ పోతాయి.
అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ప్రభు నిన్ను దీవించును గాక, ఆమేన్ అంటారా? చెప్పండి. కానీ ఏం చేస్తారు ఖచ్చితంగా చెప్పండి? వెయిట్ చేస్తారు. ఎందుకని ఇంక వేరే ఆప్షన్ లేదు. సో కాబట్టి పేషెన్స్ ఈజ్ నాట్ అబౌట్ వెయిటింగ్, బీయింగ్ పేషెంట్. సో ఇప్పుడు నీకు 12 గంటల ఫ్లైట్ ఆలస్యమైంది అనుకుందాం. బట్ ఇఫ్ యూ కెన్ స్టే విత్ ద సేమ్ ఎంతూజియాజం, ఇఫ్ యూ కెన్ స్టే విత్ సేమ్ ఫెర్వెన్సీ, నీ 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 స్పందనలో మార్పు రాలా, నీ విశ్వాసంలో మార్పు రాలా. నువ్వు అట్లాగే ఉన్నావు. దేవుడు అన్నాడు, వీడు నన్ను పూర్తిగా నమ్మేసినట్టున్నాడు, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ హిమ్. హల్లెలూయా. ఎందుకని? మన విశ్వాసము మారుచున్న పరిస్థితుల పైన కాదు, మారని దేవుడి పైన. అవి వస్తాయి, పోతాయి, మారుతాయి, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, ఆర్థిక పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి. ఏది స్థిరమైంది కాదు, అన్నీ కదిలించబడతాయి. నేను చెప్తున్నాను, కదిలించబడని స్థిరమైన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. సో కనుక ఇవన్నీ కదిలించబడతాయి. అయితే నాకేంటి, నేను ఆయన యందు నమ్ముచున్నాను అన్న ధైర్యముగా నువ్వు ఉండుటయే ఓర్పు. హల్లెలూయా. 1 Peter 1:4. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ టుడే. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము. ఈ వచనం అంతట్లో మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? శోధన కాదు, కొంచెము కాలం అన్నమాట. అందరూ చెప్పండి, కొంచెము కాలము. మీరు సరిగ్గా చెప్పలేదు. కొంచెము కాలము చెప్పాలి. కొంచెము కాలము. కొంచెము కాలం మీకేం కలుగుచున్నది? దుఃఖము. అమ్మ, నీ శ్రమ కొంచెము కాలమే, నీ లేమి కొంచెము కాలమే, ఈరోజు నువ్వు ఫేస్ చేసిన రిజెక్షన్ కొంచెము కాలమే, నువ్వు ఎదుర్కొంచిన డిప్రెషన్ కొంచెము కాలమే. దానికి ఒక కాల పరిమితి ఉంది. హల్లెలూయా. నీ కరువు కొంచెము కాలమే, సాతాను యొక్క తాకిడి కొంచెము కాలమే, శోధన కొంచెము కాలమే. కానీ గ్రహించు, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. సువర్ణము కంటే అమూల్యమైన నీ విశ్వాసం అది. నెక్స్ట్ వర్స్ 7 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నౌ లుక్ ఎట్ ద గోల్డ్. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత చెప్పొద్దు, బట్ యు నో బాగా పెరిగిపోయింది అన్నారు ఈ మధ్య. ఎవరు? గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది సార్. కానీ ఎలా తయారు చేయబడుతుంది? అది కొలిమిలోనికి వెళ్ళి, అది కరగబెట్టబడి, అగ్ని చేత కొలిమిలో అది శుద్ధి చేయబడి, అందుకని దానికి అంత విలువ. ఇట్ గోస్ త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్, లాట్ ఆఫ్ ప్రాసెస్. పేతురు అన్నాడు, నీ విశ్వాసము దానికంటే అమూల్యమైనది. అదే అంత శోధించబడితే అమూల్యమైన నీ విశ్వాసం ఇంకెంత. అయితే కంగారు పడద్దు, డోంట్ వరీ. నీకు ఎదురే పరిస్థితులు కాబట్టి నీ 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 విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. కమాన్. హల్లెలూయా. నాకు చాలా బాగుంది. పేతురు చాలా విశ్వాస సహితంగా మాట్లాడాడు. ఈ పరీక్షకు ఓడిపోయిందే అనలా, ఈ పరీక్షకు పాడైపోయిందే అనలా. నీ విశ్వాసము, నీ నీ అమూల్యమైన నీ విశ్వాసము పరీక్షకు నిలబడుతుంది అన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము నిలబడుతుంది. సో వెన్ యువర్ ఫెయిత్, నేను మీకు గుర్తుందో లేదో, 2018 రాత్రి 31st నైట్ నేను మనకి కేకేఆర్ గార్డెన్స్ అన్న దాని పేరు, కేకేఆర్ ఫంక్షన్ హాల్లో 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ జరిగినప్పుడు ఆ రాత్రి నేను వాక్యం చెప్తూ, మిడ్ నైట్ దాటిపోయింది, 12 తర్వాత 1 o'clock వాక్యం చెప్తూ నేను చెప్పిన వాక్యంలో నాకు స్టేట్మెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్తే నేనేమనంటే, వెన్ యువర్ ఫెయిత్ గోస్ త్రూ ఫైర్ ద అవుట్కమ్ ఈజ్ ఫేవర్. నీ విశ్వాసం అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫలము దేవుని కృప. వెన్ యువర్ ఫెయిత్ గోస్ త్రూ ఫైర్. రాజా, ఈ ప్రతిమకు మేము నమస్కరించడానికి మేము ఇష్టపడట్లా, నువ్వు అగ్నిగుండంలో వేసినా మేము భయపడం, మేము సేవించి దేవుడు మమ్మల్ని అగ్నిగుండం రక్షించడానికి సమర్థుడు. వాట్ ఎ ఫెయిత్ ఇట్ వాస్. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, నేను మరలా చెప్తున్నాను, ఆయన రక్షించలేడన్న దాని గురించి కదా వారు మాట్లాడింది. దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ కమిట్మెంట్. ఒకవేళ ఆయన రక్షించలేడని మీరు అనుకుంటే, మేము మాత్రం అగ్నిగుండంలోకైనా వెళ్తాం, కానీ ఆ ప్రతిమకు మాత్రం నమస్కరించాం. కాబట్టి వారి విశ్వాసం దేంట్లో వేయబడింది? అగ్నిలో. అగ్నిలో వారితో పాటు 4వ వ్యక్తిగా ప్రభు నడిచాడు. అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకొని రాబడ్డారు. వారిని పరీక్షిస్తే అగ్ని వాసన కూడా వారి యొద్ద లేదు. అప్పుడు రాజు ఒకటి ప్రకటన చేశాడు, ఇదిగో ఈ సంస్థానం అంతటిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడే దేవుడు. వీరు సేవించిన దేవుడు తప్ప మరొక దేవుడిని ఎవరు ఆచరించడానికి వీల్లేదు. వీరు ముగ్గురిని దేశం యొక్క ఉన్నత స్థలములో స్థిరపరిచిన వాళ్ళు ముగ్గురికి 3 ఉన్నతమైన స్థలాలు సిద్ధపరిచాడు. ఏమైంది? దేర్ ఫెయిత్ వెంట్ త్రూ ఫైర్ అండ్ ద అవుట్కమ్ వాస్ ఫేవర్.
కమాన్, అందరు నాతోనే ఉన్నారా? హల్లెలూయా. విశ్వాసి యొక్క విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఏడవకూడదు. ఎందుకని? ద అవుట్కమ్ విల్ బి గ్రేట్. యు నో ద ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ నీకు తెలుసు. విశ్వాస పోరాటం అంటేనే విజయం నీది, అందులో సందేహం లేదు. విజయం నీదే. అందుకని మంచి పోరాటం అన్నాడు పౌలు తిమోతికి రాశాడు. ఫైట్ ద గుడ్ ఫైట్. గుడ్ ఫైట్ అంటే విజయం నీదే. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు వచ్చి రేపు వెళ్ళే సమస్య చూసి నువ్వు ప్రతి సమస్య చూసి ఏడుస్తావు. ఓకే, సమస్య వచ్చిందా? రైట్, ఐ ట్రస్ట్ గాడ్, ఐ ట్రస్ట్ ద వర్డ్. వాక్యం మారదు, దేవుడు మారడు. మధ్యలో పరిస్థితులు వస్తే నేను డిస్ట్రాక్ట్ చేయడానికి ధైర్యంగా నిలబడు. అది ఓర్పు అంటే. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచు. ఏ పరిస్థితి కూడా నీ విశ్వాసాన్ని నిర్వచించకూడదు. ఏ పరిస్థితి కూడా నీ విశ్వాసాన్ని నిర్దేశించకూడదు. ఏ పరిస్థితి చేత నీ విశ్వాసం ప్రభావితం చేయబడకూడదు. దాని మధ్యలో నిలబడు. ఆ పరిస్థితులన్నీ, ఆ శోధనలన్నీ, ఆ శ్రమలన్నీ, ఆ ఓటములన్నీ నీ ఎదుట ఓడిపోయి అలసిపోయి నీ దగ్గర అవి చేతులు కట్టుకొని కింద సతికిలబడినప్పుడు వావ్, దేవుడు నీ బట్టి ఆయన నామం మహింపరచబడుతూ ఉంది. నీ ఫలం అత్యధికంగా కనపడుతూ ఉంది. హల్లెలూయా. నాకు అదే కదా ఇష్టమైన మాట. వారిద్దరు పేతురు యేసుక్రీస్తు వారు కలిసి ఆ నీటి మీద నడుచుచు దోణి ఎక్కిన తర్వాత గాలి ఆగిపోయిందని వాక్యంలో రాయబడింది. ఒక ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే గాలి అణిగిపోయాను, తుఫాను అణిగిపోయింది. ఎవరని చేశారు? వీరిద్దరే దాని మీద నడుచుకుంటూ వచ్చేసారు. నేను చెప్తున్నాను, గాలైనా సముద్రమైనా అలలైనా పరిస్థితులైనా నీ విశ్వాసం మీదట అలిసిపోయి ఆగిపోతాయి. నీ విశ్వాసం ఎదుట అలసిపోయి చచ్చిపోవాల్సిందే తప్ప నీవు మాత్రం ఏమాత్రం కదలని స్థిరమైన వ్యక్తిగా నిలబడాలి. అందుకని అన్నాడు, నీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి సంపూర్ణులను, మర్చిపోవద్దా లిస్ట్, సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారనై ఉండినట్లు ఓర్పు తన క్రియను, ఎంప్లాయ్ పేషెన్స్, ఓర్పు తన క్రియను. నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఇరిటేషన్ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, కలవరం వచ్చినప్పుడు ఎంప్లాయ్ పేషెన్స్ అంటే ఏంటి? స్పీక్ ద వర్డ్, వాక్యమును మాట్లాడు. ఆ వాక్యము, ఆ ఓర్పు విషయమైన వాక్యము నీలో ఓర్పును కలిగిస్తూ ఉండగా దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఫెయిత్. స్టాండ్ టు యువర్ ఫీట్.